ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయతు సర్వవిఘ్నోపశాంతయే అకజానన మహర్షిం భక్తానామికంతపాత్మహే ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః ఓం శ్రీ గంగణపతయే నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సర్వే జనా సుఖినో భవంతు. హర 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 మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. దేవాదిదేవాదిదేవ్ ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర జీవేశ్వర ప్రాణేశ్వర లోకేశ్వర జటాధారి प्रणाम प्रणाम पाहिमाम 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 पाहिमाम. जय भारत वंदे मातरम. भारत माता का जय. जय पीएम मोदी साहब. जय बीजेपी. प्रकाश राज गारू गुड మార్నింగ్ నమస్కారం వణక్కం. మీరు సినిమా కంపెనీలో మంచి విలన్ 100% ఐఎమ్ అగ్రీ. బట్ నువ్వు బీజేపీ అగనెస్ట్ అంటే కాంగ్రెస్ కోబట్ట నువ్వేమన్నా కాంగ్రెస్ ఉన్న జీతపత్యాలు ఏమైనా ఇండైరెక్ట్గా ఇండియా సపరేట్గా నీకు ఏమైనా ఇస్తుందా? ప్రకాష్ రాజ్ గారు నిన్నే అడుగుతున్నా నేను బాలీవుడ్ కెమెరామ్యాన్ని. మీ ధర్మపత్ని ఉందే పొన్నివర్మ అడగండి. నేను వాళ్ళ పెదమ్మ ఇంట్లో మేము 25 సంవత్సరాలు పేయింగ్ గెస్ట్గా ఉన్నాం. చిన్న వయసు నుంచి తెలుసు పొన్నివర్మ. చిన్న వయసు నుంచి నీ బామ్మర్ది నన్న చిన్న వయసు నుంచి నాకు తెలుసు. అది కాదు సమాచారం. నీకు బీజేపీ అంటే పడుతూ రాహుల్ ఖాన్ చెప్పినట్టు నువ్వు చెప్తున్నావు. నువ్వు క్రిస్టియన్ మత ప్రచారకుడివే. అర్థమైపోయింది. మీకు హిందూ దేవుళ్ళు హిందూ సనాధర్మం మీకు నచ్చదు. అదేంటే క్రిస్టియన్ మత ప్రచారం అంటే క్రిస్టియన్ వచ్చేసి బైబిల్ దేవుడు వచ్చేసి వ్యభిచార దేవుడు. తల్లి దగ్గర కొడుకుని పడుకోబెడతారు, మామ దగ్గర కోడని పడుకోబెడతారు, తండ్రి కూతురు దగ్గర పడుకోబెట్టి చెప్పేది బైబిల్. అలాంటి బైబిల్ చర్చికి నువ్వు వెళ్తావు, మేము వెళ్ళాం. మేము పుట్టుకతో హిందువులం. మేము సనాతన ధర్మవాదులం. 120 కోట్ల భారత ప్రజలు సనాతనవాదులు. పైపెచ్చు ఆయన ఉదయనిధి మారన్ గారు మహానుభావుడు, స్టాలిన్ కుమారుడు, కరుణానిధి కలంజర్ గారి మనవడు, డిప్యూటీ సీఎం, తమిళనాడు డిప్యూటీ సీఎం. ఆయన అంటాడు సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా వైరస్ అంట కాలుతో తొక్కేస్తాడంట ఆయన. నేను చెప్పా నువ్వు ఐఎన్డీలో అది వచ్చేసి భ్రష్టాచార్ కాంగ్రెస్ గవర్నమెంట్ దాంట్లో ఐఎన్డీలో కూటమి చేరావు. ఇప్పుడు నువ్వు కోడిగుడ్డు కాదు కోడిగుడ్డు ఎంట్రీలోని లైఫ్ ఖరాబ్ 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 ఖరాబ్. అలాంటి పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, డిఎంకే పార్టీ. నేను చెప్పలేదు నాకు ఏ పార్టీ కాదు ముఖ్యం, నా సనాతన ధర్మమే నాకు ముఖ్యం. 121 కోట్ల భారత ప్రజల శ్రేయస్సే నా శ్రేయస్సు, మన శ్రేయస్సు మీకు ఉండదు. మీరు కాంగ్రెస్ సోదరులు కదా, మీకు లేదు. మీకు దేశభక్తి లేదు. కానీ విలన్లో మాత్రం సూపర్ యాక్టింగ్, ఐఎమ్ అగ్రీ. బట్ సనాతనంలో నీకు ఒక చిన్న క్యారెక్టర్ కూడా లేదు. అర్థమైందా? మన ఫిల్మ్ భాషలో చెప్తాను నేను, నీకు ఎటువంటి పాత్ర కూడా లేదు. టాప్ టు బాటంలో కూడా నీకు ఎటువంటి నీకు అక్కడ ఛాన్స్ లేదు. నోరు అదుపులో పెట్టుకోండి ప్రకాష్ రాజ్ గారు. ఇది హిందూ దేశం, పుణ్యభూమి, కర్మభూమి, ఎంతో ఋషులు. ఇంకో విషయం చెప్పమంటావా ప్రకాష్ రాజ్ గారు? విలన్లు యు ఆర్ సూపర్. పోకిరి సినిమాలు చూసావు, ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ, యువర్ ఫ్యాన్. బట్ మా సనాతనంలో నువ్వు విలన్. 100% మార్క్ చేస్తాను నీకు విలన్. మీ ధర్మపత్ని గారు అడగండి, పొన్నివర్మ నా క్యారెక్టర్ నాకు తెలుసు. నేను ఎలాంటి వాడు. రాజ్ కుమార్ గారి సినిమా చేసినాం, లాస్ట్ సినిమా హిందీలో సొక్సే సుందర్ గరేక్ మందిర్, మా జవాబ్, బినాం భాష, ఆగ్, శ్రీదేవ్ గారు కడిసి లాస్ట్ సినిమా కూడా కోన్ సొసా కోంతాట చేసాం మహాతల్లితో, మహానటితో. అర్థమైందా? కనీసం 100 సినిమాల పైన నేను ఆపరేట్ కాను. నా బామ్మర్ది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మిస్టర్ కేవీ రమణ, ఆయనతో కనీసం 100 సినిమాల పైన మేము బాంబేలో చేసాం. బాంబే ఇండస్ట్రీ మేము వెళ్ళాం. మేము ఎప్పుడు మేము ఈ డబ్బా కొట్టుకోం, సెల్ఫ్ డబ్బా, డప్పు మేము కొట్టుకోం. ప్రకాష్ రాజ్ గారు, మా సనాతనంలో నువ్వు విలన్. యు ఆర్ ది బెస్ట్. నంబర్ 1 రాహుల్ ఖాన్, నెక్స్ట్ ప్రకాష్ రాజ్, థర్డ్ ఉదయనిధి మారన్జీ. మీకు సనాతనం అంటే పట్టదు, దేవుడు లేడంటారు, నువ్వు నాస్తికవాదివి. ఛాలెంజ్, నేను దేవుడిని చూపిస్తా. నీ బైబిల్లో నీ జీసస్ని చూపి, అల్లా ముస్లిం సోదరులకి వాళ్ళు అల్లాని చూపి. నేను నా రుద్రాక్షలో శంకర భగవాన్ అనేసి చూపిస్తా. ఈ ప్రపంచానికే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రపంచానికి విశ్వానికే నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ ఎక్కడ డిబేట్కి వస్తారమ్మ? ఉదయనిధి మారన్ గారు, మీరు ప్రకాష్ రాజ్ గారు, రాహుల్ ఖాన్ గారు
ఎక్కడ డిబేట్ రమ్మని వస్తా. నేషనల్ ఛానల్ కానీ ఎనీ ఛానల్ ఐ విల్ రెడీ ఫర్ బేటీ ఛానల్కి రెడీగా ఉండా. నా రుద్రాసులో నా శివయ్యను చూపిస్తా. నువ్వు చూపికలిస్తా, నీ చేసేసి చూపికలిస్తా, వెబ్సైట్ దేవుని చూపికలిస్తా. ఇంకో విషయం చెప్పండి ప్రకాష్ రాజ్ గారు, నువ్వు కోడిగుడ్డు సాయంత్రంలో నీకు కోడిగుడ్డు నీకేం తెలీదు. నువ్వు నాస్తికుడికి కదా, ఓన్లీ చచ్చిపోతావు కదా. నీ భాషలో నేను మాట్లాడుతాను ఇప్పుడు, చచ్చిపోతావు కదా, అంతే కదా నువ్వు మాట్లాడేదే. సనాతనం గురించి మాట్లాడొద్దు. మాట్లాడావా ప్రజల్ని తరిమి కొడతారు. ఎక్కడున్నా సరే తరిమి కొట్టే రోజులు వచ్చేసాయి. హిందూ 120 కోట్లు భారత ప్రజలు వాళ్ళు తెలుసుకున్నారు, మేల్కున్నారు. గొర్రెలు కాదు, అది మీ బైబిల్ చెప్పద్దు. గొర్రెలు చేసేసి అందరినీ ఇది చేసుకొని ఉంటుంది. ఈ గొర్రెలు కాదు, వీళ్ళంతా దే ఆర్ లాయన్స్, భారత మత బిడ్డలు. ప్రకాష్ రాజు మీరు విలన్లో బాగా యాక్టింగ్ చేస్తావు కదా, నేను సనాతనంలో నేను యాక్టింగ్ నేర్పిస్తున్నాను. నేను సనాతనం గురించి నేను యాక్టింగ్ నేర్చుకో నా దగ్గర. అడుగు మీ ధర్మపత్ని పొన్నివర్మని అడుగు. అంకులు ఎవరు మీ గజేంద్ర అంకులు ఎవరు అడుగు అని చెప్పద్దామే. గజేంద్ర నాడు గజేంద్ర బాలీవుడ్ కానవని నేను. మా బావమర్ది గారు కేవీ రమణయ్య, మిస్టర్ కేవీ రమణ, డేటా ఫోటోగ్రఫీ. మా సినిమాలో ట్రిక్ ఫోటోగ్రఫీ టైంలో అప్పుడు మేము అనిల్ శర్మ గారి పిక్చర్లో మా సినిమాల గోస్ట్ పిక్చర్ని మేము ఆ రోజుల్లో చూపించి మీ ట్రిక్ ఫోటోకి అవార్డు తీసిన మా మహానుభావుడు మా డేటా ఫోటో మా బావమర్ది గారు. మాకు నోరు అదుపులో ఉంటుంది. హిందూ వాదులు సనాతన వాళ్ళకి మీకు ఆబ్బాయిల్డ్ కదా నోరు అదుపులో ఉండదు. మీకు ఎట్టంటే అటు మౌసి వేస్తారు. అదే మీ నేర్పిస్తుంది, మీ బైబిల్ నేర్పిస్తుంది. ఇంకో విషయం చెప్పట రాజు గారు, ప్రకాష్ రాజు గారు, యు ఆర్ ది బెస్ట్ మ్యాన్ ఫర్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ సనాతనం ఈజ్ టోటల్ జీరో. నేను నేర్చుకో నా దగ్గర. ఐఎమ్ ఫర్ గురు ఫర్ సనాతనం. చెప్పండి మీ ధర్మపత్ని చెప్పండి. అంకుల్ గజేంద్ర అంకుల్ నాది ఆమంచెర్లే, నెల్లూరు జిల్లా ఆమంచెర్ల నా విలేజ్. ఆమె తెలుసు, మీ ధర్మపత్నికి పొన్నివాళ్ళు మాకు తెలుసు. మీ బామ్మది నాన్న కూడా తెలుసు. సనాతనం గురించి మాట్లాడకు ప్రకాష్ రాజు గారు. మీకు ఎటువంటి పాత్ర లేదు. నీకు విమర్శలు తప్ప నీకు అప్రిషియేషన్ ఏం రాదు. ఒకళ్ళు ఇచ్చి ఉంటే అప్రిషియేషన్ ఇస్తే సోనియమ్మ, రాహుల్ ఖాను, ఉదయనిమారన్ గారు వీళ్ళు ఏమైనా నీకు సపోర్ట్ చేయాల్సింది తప్ప మా సనాతన వదిలి ఎవరు నీకు చేయరయ్యా. ప్రకాష్ రాజు గారు, యు ఆర్ ది బెస్ట్ మ్యాన్, బట్ సనాతనం ఈజ్ టోటల్ ఆపోజిట్ విలన్ యూ. అది నీకు నేను అవార్డు ఇస్తాను, నీకు బెస్ట్ విలన్ అని చెప్పి సనాతనంలో బోర్డులో నువ్వు యు ఆర్ ది ఫస్ట్ విలన్. రాహుల్ ఖాన్ సెకండ్, ప్రకాష్ రాజ్ థర్డ్ ఈజ్ ఉదయనిధి మారంజీ. మాట్లాడదు, దయచేసి మాట్లాడు. నేను నా సనాతనం గురించి నువ్వు వేలు పెట్టావు కాబట్టి నీకు వేలు పెట్టి చూపిస్తున్నాను. నేను అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఇంకా మేట ఎప్పుడు మా సనాతనం గురించి నువ్వు నూరు ఎత్తకూడదు. ఎత్తావంటే నిన్ను ప్రజలు తరిమి కొడతారు. విలన్ ఎట్ట కొట్టారు అప్పుడు పోకిరిలా ఆ విధంగా కొడుతున్నాయి. ప్రకాష్ రాజ్ గారు, నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఇంకా మేట సనాతనం గురించి నోరు అదుపులో పెట్టుకో. బాపు బంజావ్ మూసుకో. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా నీకు? అడగండి పొన్నివర్మ, అడగండి గజేంద్ర అంకుల్ ఎక్కడ కెమెరామన్ ఎవరు చెప్పద్దు నీకు. మా హిస్టరీ చెప్పద్దు నాకు, బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి నాకు చెప్పద్దాము. నా బిడ్డ అది చిన్న 10 సంవత్సరాల నుంచి నేను పెద్దమెంట్లో పేయింగ్ వేసుకున్నాను బాంబేలో, పవన్ బ్యాగ్లో, మలాడ్లో. ఇంకా మేట మాట్లాడద్దు. ఇంకో విషయం చెప్పంటావా రాజా? ప్రకాష్ రాజా, బైబిల్లో ఏం చెప్తారు రాజా? యేసు పాపులను రక్షించు. నువ్వు మర్డర్ చేయి, రేప్ చేయి, చేస్తూ ఉండు. నీకు యేసు ఆయన పాపంతో రక్తంతో కడిగేస్తారా? ఏంటయ్యా పిచ్చిలో ఉండవు బ్రహ్మయ్య అయ్యా ప్రకాష్ రాజయ్యా. ఏంటి బైబిల్ ఏం చెప్తుంది? ఇదే చెప్తుంది, వ్యభిచారం చెప్తుంది, ఇంకేం లేదు. ఈ ఫాస్టర్స్ కూడా వీళ్ళు దశమ భాగం తీసుకుంటూ చేస్తా. ఆ చర్చలకు నువ్వు పోతావు. నువ్వు మహానుభావుడు, సనాతన విలన్. నువ్వు సనాతన ధర్మానికి విలన్. సెకండ్ నీకు ర్యాంక్ ఇవ్వాలి. ఫస్ట్ ర్యాంక్ ఈజ్ రాహుల్ ఖాన్, సెకండ్ ఈజ్ ప్రకాష్ రాజయ్య, మూడో ర్యాంక్ వచ్చేసి మన ఉదయనిధి మారన్ ఇవ్వాలి. యు ఆర్ ది 3% ఆర్ యాంటీ హిందుస్థాన్, సనాతనం, హిందూ కల్చర్, హిందూ సాంప్రదాయం. ఇంకొంచెం మాట చెప్పంటావా? 30 ఆర్టికల్లో మదర్సాలు కట్టుకోవచ్చు, మరి చర్చిలు కట్టుకోవచ్చు. హజ్జీ భయానికి డబ్బులు మా గవర్నమెంట్ డబ్బులు, మేము వేసిన దేవాలయాలు వేసిన మీ ట్యాక్స్ కట్టే డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా? మీరు చర్చిలకు ఫారెన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తాయి, అందరినీ గురువులు చేసేస్తారు. మీ ఫాస్టర్స్, ఫేక్ ఫాస్టర్స్, బూడి ఫాస్టర్స్ ఏదో తైతక్కలు చేస్తారు, గిమిక్స్ చేస్తారు మీ ఫాస్టర్స్ అంతా. మా సందర్భం అలా చేరయ్యా రాజయ్య, ప్రకాష్ రాజయ్య, అటు చేరయ్యా. వీళ్ళు సనాతనము ఒక మానవత్వం ఉంది, మీకు అది మానవత్వం లేదు. మన భారత మాతకి జై అనిపించలేవు. నువ్వు ఇంత పెద్ద సనాతన విలన్వి మహమ్మదీన్ బాయ్ చేత భారత్ మాతకి జై వందే మాత్రం అనిపి, అప్పుడు నిజమైన దేశభక్తుడు అనుకుంటా. నువ్వు దేశభక్తుడు కాదు. నువ్వు రాహుల్ ఖాన్ మాదిరిగా
ఆయన ఆయన శిష్యుడు అయిపోయావు నువ్వు. ప్రకాష్ గారు, నువ్వు నా ధర్మాన్ని ఏలుతావు కాబట్టి నేను నీకు నేను నీవు మాట్లాడాల్సి వచ్చింది మాటలు నేను. ఇప్పుడు మాట్లాడగాకయ్యా ప్రకాష్ రాజ్ గారు, సనాతన ధర్మంలో నీకు ఎటువంటి పాత్ర లేదు. నీ పాత్ర అంటే అర్థమైంది, టాప్ టు బాటంలో నీకు ఎటువంటి లేదు. అందువల్ల దయచేసి ఉంటే మంచిది, లేదంటే ప్రజలు నిన్ను తరింతరం కొడతారు. వీళ్ళని ఎట్ట కొడతారా సినిమాలు యాక్టివ్లో మా గురు కమలాసన్ తర్వాత మీరే నాకు మంచి యువర్ బెస్ట్ విలన్. బట్ సనాతనం टोटल 100% विलन, सेकंड रैंक आई विल गिव. कभी मैं ऐसा मत बोलना प्रकाश जी. हाँ, मैं शिव भक्त हूँ, देशभक्त हूँ, PM मोदी साहब का भक्त हूँ, योगी आदित्यनाथ जी भक्त हूँ, मुर्मू जी भक्त हूँ, हाँ, राजनाथ सिंह का भक्त हूँ, अन्नामलई जी भक्त हूँ, चंद्रबाबू नायडू जी भक्त हूँ, हाँ, देशभक्त हूँ. पहले पॉइंट मैं बोल रहा हूँ. सनातन धर्म के लिए मैं भी, पवन जी जैसा मैंने भी समाज के लिए 120 करोड़ वासी के लिए मैंने मेरा कंकड़ मैंने पवन जी जैसा मैं भी करना चाहता हूँ. लेकिन इसमें बीच में आप टांग मत अड़ाना प्रकाश जी. मेरा रिक्वेस्ट है आपको, कभी मत बोलना. आज का बात सुन लिया ना, मैं खुद आता हूँ आपका घर का पास. आपको मेरा बच्ची को ना, पुन्नी को मैं बोलकर आपको मैं समझाता हूँ, पुन्नी को समझाता हूँ. पहले आपका पति को थोड़ा समझाओ, ये मूर्ख को तो मत बनाना. आप जो ये करता है ना, पिक्चर में विलन सही है, अभी तो बैंड हो गया आप. आज तक चरला का भी बैन कर देगा 120 करोड़ वासियों भारत सनातनी लोग. हाँ, सोच समझ लो प्रकाश जी, सोच समझ लो. आइंदा ऐसा मत करना प्लीज़. हाँ, सर्वे जना सुखनो भवन्तु. हर हर महादेव शंभो शंकर देवादिदेव आदिदेव ईश्वर परमेश्वर सर्वेश्वर जीवेश्वर प्राणेश्वर लोकेश्वर जटाधारी मुक्कंटी पार्वती माता प्रणाम प्रणाम पाहिमान. वंदे मातरम. भारत माता की जय. जय हिंद, जय सनातन धर्म, जय पवन जी. సనాతన బోర్డుగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని, ఈ సూర్య సాక్షిగా, ఈ పంచదేవతల సాక్షిగా నేను నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను వీలైతే ఆయనకి శిష్యుడిగా ఉండాలని, నా పవన్ జీకి దగ్గర నేను శిష్యుడిగా ఉండాలని నాకు ఒక ఆకాంక్ష. పవన్ జీకి నేను శిష్యుడిగా ఉండాలని నాకు ఒక ఆకాంక్ష. ఆ మహానుభావుడు నాకు ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ నేను పూర్తి చేస్తాను. నేను డబ్బు మనిషిని కాదు, నేను ఏ పార్టీ నుంచి నేను ఆశించను. సేవ, ప్రజాసేవ, మానవ సేవ, మాధవ సేవ, అదే నా వృత్తి. డబ్బు కోసం చేయట్లేదు, ఇన్ని చేసిన దైవ కార్యం చేస్తాను, అంతేగాని డబ్బు కోసం చేయను. ప్రకాష్ రాజ్ గారు, మీకు ఏమైనా కాంగ్రెస్ నుంచి ఆడేమైనా వస్తుందేమో నాకు తెలీదు, ఇండైరెక్ట్లీ ఐ డోంట్ నో, బట్ యూ మే బీ కేర్ఫుల్. డోంట్ టెల్ సనాతన్ ఫర్ సనాతన్. ఇంకా మేటా మీరు మాట్లాడకూడదు. బాతీ మత్ కర్నా, చుప్.